మెల్లగా పైన కట్టిండు. ఇక రాంగ బసవతారకము క్యాన్సర్ హాస్పిటల్ కాడ చేరుకున్నాడు. ఇక మరి ఇక్కడ కథ మాత్రం ఎట్టెట్ట ఉంది, ఏంది ఏం కథ, మరి ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు వచ్చిపోయే రోగులు ఏమనుకుంటున్నారు, ఇక చెడపాట ఏ వారం ఏందో ఇలా చెప్తా, చూస్తూనే ఉంటుంది మన ఏం నేను చెప్పినా. ఏ ఊరు అంటే రకరకాలు మరి ఇక్కడ ఏం పని మీద వచ్చినావు? హాస్పిటల్. ఏం పేరు హాస్పిటల్ పేరు? బసవతారకం. మరి ఎట్లా ఉంది, ఏంది ఏం కథ, ఎవరికి ఏమా? నేను డ్రైవర్ని రెంట్కి వచ్చిన. అయితే ఇప్పుడు మరి ఉన్నారా అక్కడ పేషెంట్ ఉన్నారా? ఉన్నారు. ఏ ఊరు తల్లి? ధర్మారమా? ఏం పని మీద వచ్చినావు పట్నం? దీనికి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చినాం. క్యాన్సర్ హాస్పిటల్కే వచ్చినావా? ఎవరికి ఇదైంది బాగా, ఎవరికి సుస్థ అయింది? మా చెల్లెలకి. మీ చెల్లెకా? బాగైంది 16 ఏళ్ళు అయింది ఆపరేషన్ చేపించి, గర్భసంచి ఆపరేషన్ చేపించి 16 ఏళ్ళు అయింది. బాగుంది అని చెప్పి ఇప్పుడు ఈ దాకాడికే వచ్చినావా? ఇదో కట్టుకొచ్చింది. మంచిగా చూసుకుంటురా? మంచిగా చూస్తున్నారు, బాగుంది. ఏమన్నా? ఏం లేదు డబ్బులు ఏం లేదు, ఆరోగ్యశ్రీ కింద చూస్తున్నారు. ఆరోగ్యశ్రీనా? రావచ్చు అందాదా? మేము ఎన్నాళ్ళు 16 ఏళ్ళు 16 ఏళ్ళ సార్ ఇక మొత్తం ఈడికే చూపిస్తారు. ఇక్కడే చూపించినాం. మీద ఊరు పిల్ల? ఇక్కడనే ఉంటావా మగోని? సరే ఇక్కడ పోదా మరి. ఇంకా జనాలు ఏమంటారు, ఏంది ఏం కథ, కథ మాత్రం అర్చుకుందాం. ఏ ఊరు? అత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్. అత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్. అత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్. జిల్లా ఏమొస్తుంది? సంగారెడ్డి. మరి పని మీద వచ్చిన పట్నం? మా భార్య ఆరోగ్యం బాగాలేదు వచ్చిన. అరే ఇదే దవాఖానకా? ఇదే దవాఖానకు వచ్చి. క్యాన్సర్ దవాఖానకేనా? క్యాన్సర్ దవాఖాన. ఏంది మరి కథ, ఏమన్నా కథ ఎట్లా నడుస్తుంది? ఏం లేదు, మేము ఈ రోజు వచ్చినాం. ఇవాళనే వచ్చినాం. ఏమంటారు డాక్టర్? ఇక మాకు క్యానింగ్ రాసి క్యానింగ్ తీసుకొచ్చినాం. క్యానింగ్ రిపోర్ట్లు వచ్చినాక డాక్టర్ని కలుస్తాం. అడుగుతురా? లేదు, ఏం లేదు, మేము ఈ రోజు వచ్చినాం, మాకేం తెలియదు. క్యానింగ్ దానికి దీనికి పరీక్షలకు అడుగుతురా? ఏం అడగలే. అదే ఊరు మా మామనే. నువ్వేం పని చేస్తావు మగోని? ఏం పని చేస్తావు మగోని? వ్యవసాయం చేస్తా. అయితే నువ్వు ఆయన అంటే సోబతకు వచ్చినావు. సరే ఏ ఊరు తాజా? ఈమెకేనా? సరే ఎవరు పిల్ల? మరి ఇక్కడే పని మీద వచ్చావు మగోని? డాడీకి క్యాన్సర్ గురించి చూపించడానికి వచ్చిన హాస్పిటల్. ఇదే హాస్పిటల్కి వచ్చిన బసవతారకం. సంవత్సరం లోపల ఎట్లుందంటే ఇక తిరుగుతున్నాం రిపోర్ట్లకి టెస్టులకి. ఇంకా ఎందుకు ఎన్నా తిరగబాజీ? ఒక వారం 10 రోజులు అవుతుంది బాబాయ్. మొత్తం ఇక ఇదే పని టెస్టులే, ఇక ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ కాలే. మరి ఎన్ని రోజులు చేస్తారట మరి పరీక్షలు? ఇక ఇవాళ స్కానింగ్ ఉంది, డాక్టర్ చూసినాక ఏం సంగతి, ఇక ఆపరేషనా ఏమంటారు చూసి పరీక్షలు అని రోజు నెలలు ఇదే పని ఆపిరా. పని పాటించి పెట్టుకొని మనం పొద్దున్న లేస్తే జర షెడ్డో పాట ఏమైనా పని చేసుకుంటే వంగవాడి మనకి ఏమైనా ఫాయిదా. మరి ఈ రోజు ఇదే తిరుగుడు పెట్టి రోజు డాక్టర్ ఇట్టే తిప్పుకుంటారు. ఇక ఇట్లనే వస్తున్నాం బాబాయ్, ఇక అన్ని పనులు వదులుకొని ఆడి అప్పులు చేసుకొని. ఆరోగ్యశ్రీ పెట్టావా? ఆరోగ్యశ్రీ పెట్టినాము. మరి ఆరోగ్యశ్రీ అన్న చేతికి పక్కన చిన్నగా నానబెడుతురా ఎట్లా? ఫస్ట్ ప్రైవేట్ లో చేసినాము, అది బయాప్సీ టెస్ట్ అనేది, అది 10,000 తీసుకురు. ఇక తర్వాత మా తన పైసలు లేకుండే వేరే స్కానింగ్ అని చెప్పారు, దానికి 10,000 అయితే అని అంటే ఇక మాతో కాదు సార్ అని అంటే అప్పుడు డాక్టర్ ఏం చేసిండు, ఆరోగ్యశ్రీకి రాసిండు. అట్లా రాసిన తర్వాత ఇప్పుడు స్కానింగ్ అయింది, ఆ రిపోర్ట్ కూడా మా చేతికి ఇస్తలేరు. నీ దండం పెడితే నాయరు. ఆ టెస్ట్ డాక్టర్ కే పోతుందంట, ఎక్స్రే తీసిరు, అది డాక్టర్ చూసినాక వాళ్ళతోనే ఉంటదంట, రిపోర్ట్ మన చేతికి ఇయ్యరు. ఏమో మరి అట్లా అడిగితే లేదా డాక్టర్ దగ్గరనే ఉంటారు, వాళ్ళు
సిస్టమ్ లో చూసుకొని ఏం ప్రాబ్లం మంచి చెడా మరి దాని పర్సెంటేజ్ ఎంత ఉంది క్యాన్సర్ పర్సెంటేజ్ షెడ్డో పట్టో మరి మనం కూడా గిట్టే ఎవరికైనా ఫోన్లలో పెడితే చూపించుకుంటాం కదా. ఏమైతుంది ఇప్పుడు మామూలు చిన్న హాస్పిటల్లో పోతే ఏంది, ఇప్పుడు జ్వరం వచ్చింది ఈ గోళీ వాడు ఈ సూది తీసుకో అని చెప్తారు, కానీ అట్లా లేదు. ఏం సంగతి ప్రాబ్లం ఉందని అంటారు, మరి ఏం ప్రాబ్లం, అది క్యాన్సరా కాదా మరి ఏ సంగతి వివరంగా చెప్తలేరు. అయితే దీన్ని బట్టి అది రోగ నిర్ధారణ కాకముందుకే వీళ్ళు రోజుల కొద్దిగా తిప్పించుకుంటారు, అది కుళ్ళ చెప్తలేరు, దీని కథ ఏందో ఓడిపిస్తలేరు. ఆ బరకొండ ఇప్పుడు క్యాన్సర్ పోయి ఇంకా రెండో రోగం తయారైతట్టుంది కదా మన రోగం. అదే అర్థమైతలేదు, క్యాన్సర్ అని మేము భయపడుతున్నాం, మరి అది ప్రాబ్లం ఉందని చెప్తారు, మరి క్లారిటీగా చెప్తలేరు. మరి ఇట్లా ఇది ఓవర్ అడగాల ఏంది అనేది జర మీ ద్వారా నన్న జర మాకు పరిష్కారం అవుతుందని జర ఆశిస్తున్నాం. పొలగాడు తండ్రిని ఎంటేసుకొని ఇప్పుడు వారం 15 రోజుల సంది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండు. షెడ్డో పడ్డో మరి 10-15 రోజులలో కూడా ఈ ఏం రోగము అసలు క్యాన్సరా కాదా షెడ్డో పడ్డో ఏదో ఒకటి చెప్తే పాపం వాళ్ళు కష్టం చేసుకొని బతికేటోళ్ళు. ఇది ఈ ఉద్ధారకం చేసి గిట్ల చేస్తే గిట్ల తిప్పించుకుంటే గిట్ల నానబెట్టి చెప్పకపోతే వాళ్ళు ఏం కావాలి, వాళ్ళకి ఇంకోటి మనాది రోగం తయారైంది. ఇప్పుడు ఈ కథ చేయబట్టి డాడీ పూలు అమ్ముకుంటాడు, ఆడేడు అప్పులు చేసి పర్సన్ ఉన్నాం బాబాయ్. మేమేమో గరీబుళ్ళము. ఏదన్నా ఇక గవర్నమెంట్ తరఫున ఏదైనా మీ తరఫున జర మాకు మంచి జరగాలని ఆశిస్తున్నాం. అదే సరే పాపం ఈ పెద్ద మనిషి అంబయం ఈ రకంగా ఉంది. మన దగ్గర పిరా మహబూబ్ నగర్ మా ఓనివా ఎట్లా మహబూబ్ నగర్ లో ఏ ఊరు? ఈ బాలనగర్ మండలం ఊరు పేరు పిరా మండపల్లి విలేజ్. మరి పని మీద వచ్చినావు దాకానకు? మా అమ్మాయిని దొరికొచ్చిన హాస్పిటల్కు. ఏమైంది? క్యాన్సర్ వచ్చిండే. ఎన్ని రోజులా? 4 months అవుతుంది. 4 నెలల సందికి తిరుగుతున్నావా దాకానకే? తిరుగుతూనే ఉన్నాం, తిరగాలి. ఏమంటే కోయిలాగర్ షెడ్ పట్టు చెప్తానేవా ఎట్లా? ఏందంటున్నావు? హాస్పిటల్ కా అంటే అమ్మా పైసలు ఇన్ని కావాలి అన్ని కావాలి అంటున్నారు సార్. ఈ బసవతారకం హాస్పిటల్ పైసలు కావాలంటురా? అయ్యో బిడ్డ, ఇప్పుడు 17,000 కావాలంటే మాతో 1,000-2,000 కూడా లేవు లెక్క. పైసలు లేకనే ఇంత దూరం వస్తుంది. పైసలు లేని పూటకెళ్ళని బతుకులాయ మన బతుకులు పాడైపోను. మట్టితో పోరాడి మట్టితో బతికే బతుకులాయ. పైసలు లేక ఇంత దూరం వస్తుంది. మరి అక్కడ ట్రస్ట్ షెడ్డ పడ్డా అని పెంచింది, మరి ఎటు పోయిందట? ట్రస్ట్ ఎటు పోయిందట? ఎక్కడ పోయిందేమో నాయన, ఏమి పట్టించుకోనట్లు. ఈడికి తోలితే ఆడికి తోలితే ఓటర్ కోతే 50 రూపాయలు, ఇక ఇంత 2 ఇడ్లీలకు 40 రూపాయలు. ఇక ఆకలి కొని కూడా నిన్న సంది ఉండవు 2-3 వేలు ఎట్లా పోదాం అంటే 17,000 తీసుకొస్తే ఇప్పుడు పడతాం లేకుంటే లేదన్న కాడికి వచ్చిర్రు. ఈ 17,000 ఇప్పుడు ఏడతెత్తున్నాయన. ఏ ఊరు మనది? చిల్లరపల్లి జడ్చెల్ల దగ్గర. జడ్చెల్ల అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే. బిడ్డ మొఖాన హౌస్ లేదు, ఏం తింటుందో ఏం పోతుందో, కళ్ళల్లా నీళ్లు నిండిపోయినాయి. మరి ఎట్ట న్యాయం అవుతుంది, ఎట్ట జయం అవుతుంది? గిసబంటి పేదోళ్ళలాగా ఎట్టేస్తుంది చూడ తల్లి. గిసబంటి పేదోళ్ళ రక్త మాంసాలు తిని బతుకుతుర్రు. ట్రస్టులు పెట్టుకొని ట్రస్టుల పేరు మీద గిసబంటి పేదోళ్ళని ముంగటేసి ఈ రకంగా అన్యాయం చేసి వాళ్ళ రెక్కల కష్టాన్ని అయ్యో అంత దూరం పోతే 10 రూపాయలు మిగులుతాయి, 10 రూపాయలు ఖర్చు కావు అని ఇవాళ జడ్చీలకి వెళ్ళి ఆ తల్లి పుచ్చడు దుఃఖం గుండెలు పెట్టుకొని ఇవాళ ఇంత దూరం వస్తే కనీసం ఓటర్లో బువ్వ తిందామంటే కూడుగా పట్టి కూడుకు ఎడవాసి కుమ్మికి ఎడవాసి ఏమో ఎటుదేలని రోగాలు పాడైపోరు. ఎటు చెప్పరా ఈ రోగం? అది తేలదాయ మునుగదా ఎటు సావదాయ? ఇగో ఈ రాష్ట్రంగా ముంగటేసుకురు బసవతారకం హాస్పిటల్ కాడ. మరి ఎట్లా మరి ఇప్పుడు నీ బాధ ఏంటి? నా బాధ ఏంటంటే డబ్బులు లేకనే తీసుకొని పోతున్నా సార్. అయ్యో, మరి ఆరోగ్యశ్రీ లేదా? ఆరోగ్య కిందనే ఆపరేషన్ చేసిండ్రు. ఇక అది కరెంటు షాట్ పెట్టాలంటే జర పెండం జాబ్ ఇచ్చింది కాదమ్మా. ఇప్పుడు ఉత్తపుణ్యానికే ట్రస్ట్ పేరు మీద ఆపరేషన్లు చేస్తుర్రు, కరెంట్లు పెడుతుర్రు, రోగాన్ని తక్కువ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఆరోగ్యశ్రీ పెట్టినాక పేదోని వరే కదా, నీకు రేషన్ కార్డు ఉంటేనే కదా ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాక మళ్ళీ పైసలు అడిగేది ఎక్కది, మళ్ళీ 17,000 అడిగేది ఎక్కది? ఏమో సార్, ఇప్పుడు నిన్న వస్తే రేపు అన్నారు. నిన్న నా కప్పుకోనికే లేదు, పడుచుకోనికే లేదు. ఇట్లే చల్లగా అన్నం చల్లి వచ్చింది పేషెంట్ కు నాకు.
ఇంకా ఎట్లనో మన పరిస్థితి లేదు అనుకున్నాం. ఇవాళ కరెంట్ పెడతామా అన్నారు. ఇప్పుడు క్యానింగ్ దానికి 17,000 అయితేనే అవుతాం, లేకుంటే లేదు అన్న కాడికి వస్తుంది. అబ్బా పైసలు ఉంటేనే ఉండరు, లేకపోతే జాందో తట్టా బుట్టలు అయిపోయి పోటీ అన్నారు. ఇక అంటే మా బాబు ఇక్కడ ఉన్నాడు, పిలువనంపిన ఇక ఎట్లా చేద్దాం పెద్ద అన్ని పైసలు లేవు అంటే ఇంకా 3-4 అయితే చూస్తాం కానీ ఎట్లా చేద్దాం బిడ్డ అని ఇంక వెళ్ళిపోతున్నాను ఆయన. అయ్యో భగవంతా, ఇక చూడు ఇక ముళ్ళే కట్ట బుట్ట ఇక ముళ్ళే కట్టుకొని పోతుర్రు, ఆశ వదులుకొని. ఇది పేదోళ్ళ దవాఖానా ట్రస్ట్ అన్నారు, పుణ్యానికి చూస్తారు అన్నారు. ఇక ఏముంది తేరి కుప్ప తీస్తేనే మేము వైద్యం చేస్తామన్న కాడికి వచ్చింది కథ. ఎట్ట బతకాలి ఈ పేదోళ్ళు, ఏమైపోవాలి ఈ పేదోళ్ళు? రెక్కలు ముక్కలు చేసుకొని బసబస అని కన్నా కష్టం చేసి చెమట ఓడిపించే బతుకులు ఈ బతుకులు. ఇలా ఉసురు పంచుకుంటుర్రు. ఏమైందంటే మేము పేదోళ్ళకు సేవ చేస్తున్నాం, పేదోళ్ళకు సేవ చేస్తున్నాం. ఏం పేరే పెద్ద మనిషి నీకేనా? కొడుకా తమ్ముడా? పెళ్ళలో నాకు అవసరం లేదు, ఎంతగానో మన పైసలు చేస్తూ నాతో లేవు అని పట్టించుకుంటలేదు. ఆకడకు వస్తాడు కదా, కట్టుకున్న భర్తని క్యాన్సర్ బీమారి వచ్చింది నాకు అవసరం లేదు అని భర్త కూడా కడకు నూకింది. ఇప్పుడు ఎట్లా బతకాలి? తోడబుట్టే తోడు కాబట్టి, రక్త సంబంధం కాబట్టి, అయ్యో నా తమ్ముడు ఆగమైపోతాడేమో అని ఇంత దూరం వస్తే ఈడే ఈ ఉద్దారకం జరుగుతుంది. అవును నాయన, నా పరిస్థితి చెప్పుకోదు. గుండె ఆడిపేలు అయినట్లు అనిపించింది. నా కొడుకు వచ్చి చెప్పేటాలకు అలాగో నా కొడుకు కూడా ఏడుస్తున్నాడు. ఇగో పట్నం హైదరాబాద్లో బసవతారకం హాస్పిటల్ కాడ ఈ కథ నడుస్తుంది. ఇంకా కూడా కొంత లోపలికి పోతున్నా పాపం. కానీ ఇప్పటికైనా మరి సర్కారు పట్టించుకుంటుందా, ఎవరు పట్టించుకుంటారో కానీ మొత్తానికైతే ఈ పేద బిడ్డలకు న్యాయం కావాలి, న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మరి మీ నర్సయ్య తాత కోరుకుంటా ఉన్నాడు.